ఈరోజు డే 3 అనమాట. మీకు తెలుసో తెలియదో రీసెంట్గా 2 years బ్యాక్ అంబానీ కూడా కొలాబరేట్ అయ్యాడు ఈ బ్లాక్ రాక్ అనే కంపెనీతో. సో ఇది మీకు ఒక ముక్కలో చెప్పాలంటే మీరు ఏవైతే పెద్ద పెద్ద కంపెనీస్ అనుకుంటున్నారో ఖచ్చితంగా ఈ బ్లాక్ రాక్ అనే కంపెనీ హ్యాండ్ అనేది ఉంటుంది, పైన ఉంటుంది. ఎందుకంటే బల్క్లో ఉంటుంది. సో అందుకే మనం దీన్ని వాళ్ళని లీడ్ చేసిద్ది అని మాట్లాడుకుంటాం. సో మీకు ఇంకా అర్థమయ్యేలా చెప్పాలంటే ఈ కంపెనీ ఏం చేసిద్ది అంటే ఫైనాన్స్గా హెల్ప్ చేసిద్ది. మనం ఇంకా అర్థమయ్యాలంటే మనకి అంటే మన కాడ మనీ లేనప్పుడు వేరే వాళ్ళ కాడ తెచ్చుకుంటాం కదా. సో అలానే ఈ పెద్ద పెద్ద కంపెనీలు కూడా మనీ లేనప్పుడు ఇన్వెస్ట్మెంట్స్ అయినా లేదా గవర్నమెంట్కి అయినా లేదా బాండ్స్ అయినా టర్మ్ ఇన్సూరెన్స్ అయినా FIDA అయినా వీళ్ళందరికీ ఎక్కడి నుంచి వస్తే బల్క్లో అమౌంట్. సో ఈ కంపెనీతోనే టై అయిపోయి ఉంటారు. గవర్నమెంట్ అయినా రీసెంట్గా మనకి US క్రాష్ అయిందంటే ఇప్పుడు కాదు, మనీ క్రైసిస్ వచ్చినప్పుడు సో ఇదే హెల్ప్ చేసింది. సో అందుకని చెప్పేసి ఇది వాళ్ళని లీడ్ చేసిద్ది అనుకుంటున్నాం. సో ఇది మెయిన్గా ఇండియన్ కంపెనీ అబ్బా. సో నీకు ఆల్రెడీ చెప్పాను మన ఇండియా లాంటి ఒక 3 క్రియేట్ చేసి చెప్పొచ్చు అని. సో అందుకే ఇది బిగ్ కంపెనీ వరల్డ్లోని. ఈ ఓనర్ వచ్చేసి ఫ్యారిక్ ట్రింక్ అనమాట. సో ఈయనే ఓనర్. సో చెప్పాను ఇది మెయిన్ ఫైనాన్షియల్గా సపోర్ట్ చేసిద్ది పెద్ద పెద్ద కంపెనీకి. సో ఇది మెయిన్ పాయింట్.